జబర్దస్త్ కి అడిట్ అయిన ఒక పెద్ద మనిషి పంచులు వేస్తూ అమెరికా పెళ్లి కొడుకుని ఆడుకుంటే ఎలా ఉంటుందో తెలియాలంటే వీళ్ళకి వెల్కమ్ చెప్పాలి. సో లెట్స్ వెల్కమ్ సూపర్ సుదామ్ అండ్ యాదమరాజు టీ. సార్ బేసిక్ గా మయ్య నన్ను ఎంత మంచిగా పిలుస్తారు తెలుసా సార్? కొడుకా అంటారు. మా ఊరందరూ మయ్యనేమని పిలుస్తారు తెలుసా సార్? మెంటాలని పిలుస్తారు. ఈ ఊరికి సర్పంచ్ ఆయననే. ఆడు ఒక్క పని చక్కగా చేయడు, ఆడు మయ్య అయ్యిండు అని బాధలు చెప్పుకోలేను సార్. పొలం పనులు చేసుకోవాలి పోయి. మనం అంతా పొలిటికల్స్, ఈ ఊర్లో పొలిటికల్ లీడర్స్, మనం సర్పంచ్. మనం పిలిస్తే ఏది రాలేదంటే ఏది లేదు. అంతెందుకు మొన్న కూడా వచ్చిండు, అయ్యా అమ్మవాసి రోజు సందమం రాలేదన్నాడు. ఇంద్రజ గారిని తీసుకెళ్లేరా? మరి సూర్యుడు కనిపించలేదంటే కృష్ణ భగవాన్ గారిని పిలిచారు. నేనా మబ్బు పట్టిన సూర్యుడు? ఎందుకు కొడుతున్నాయినా? కాదరా, పొలం దగ్గరకు వచ్చినావు, ఇంటికి తాళం వేసినవింది. తాళం చెల్లు మర్చిపోయాను. డోర్ ఎందుకు తీసుకుని వచ్చిన ఇడికి? మరి తాళం నీ దగ్గర ఉన్నది కదా. ఓ పిచ్చి నాయనా, ఇప్పుడు దొంగలు పడితే ఎట్లా పడతారా? తాళం నీ దగ్గర ఉంటే పోయి ఇక తాళం తీసుకో. రావా ఇంట్లోకి. ఇది ఇల్లా కాదా? సరే నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. ఎట్లయినా అయ్యా నాకు అర్థం కాదు. ఏంది ఈ పేపర్ పట్టుకొని తిరుగుతున్నావు? ఏంది ఇది? సర్పంచ్లు అంటే ఇటువంటి పేపర్లు ఉంటాయి, దీంట్లో ఏం లేదు కదా. ఏం ఉండదు, ఊరికే పడుకొని తిరుగుతా అంటావు. అయ్యా 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 ఏమైనా తక్కువ చెప్పురా. మీ బామ్మ కాలు జారింది. అయ్యా జారిందే? నాకు ఎప్పటి నుంచి డౌట్ దాని మీద. జారుతుందని చెప్పి మీ బామ్మ కళ్ళు తిరిగి కింద పడిపోయింది. మనవాడా ఏమైంది అట్లా అనుకుతున్నావు? నన్ను చూసే మన దెబ్బకు పార్లమెంట్ వణికింది. బొంగు ముసలి కదా. నువ్వు మన్మరాలకి పెళ్లి చేయకపోతే ఆస్తి మొత్తం దానికి రాసి ఇచ్చేసారా? అరే ఫారెన్ సంబంధం తీసుకురావాలి. ఇప్పుడు ఉన్నట్టుండి అమెరికా సంబంధం అంటే ఎట్లా? మయ్య మాట్లాడుతున్నట్టున్నాడు సార్. అమెరికా సంబంధం ఏడూరు వస్తున్నా. సంబంధం మాట్లాడిపోతున్నావు కాదు, మళ్ళీ కూడా పత్తలానికి రమ్మని చెప్పిండు. ఇది పట్టుకో. ఏంది ఇది? బామ్మ మాటే బంగారు బాట. ఓహో ఇది బాటనా? ఫోన్ ఒకసారి. నాకు తెలిసిన అమెరికా సంబంధం ఒకటి ఉంది, మాట్లాడతాగు సార్. అవునా? ఓకే ఇగో మాట్లాడినా 2 రోజులు ఆయన వస్తానంట. ఓకేనా? అమ్మాయి 2 రోజులు అయిపోయింది. నేను మొత్తం వంటలు చూసుకుంటా, నువ్వు బావని మంచిగా దగ్గర నుండి తీసుకురా. ఓకే పికప్ చేసుకొస్తా. ఏమన్నా పని మీద ఉండబెట్టినావు? జర్నీ చేసి టైడ్ అయిపోయింటాడు, అందుకే బెత్త బుక్ చేసిన. బావా ఎట్లున్నావు? బాగున్నావా? అంత మంచిదేనా? నేను మంచిగా ఉన్నా. అంత మంచిదే. మీ అత్తే మంచిది కాదు, లేచిపోయింది. పెళ్లి అన్నారు, పెళ్లి కూతురేది? పిలుస్తా అదే అంటున్నా. ఓకే చూడు. అయితే తమ్ముడు మీ అక్కని వెళ్ళ. నేనే పెళ్లి కూతురుని. మా కాడకు నువ్వు ఇట్లా మీ అక్కని వెళ్ళిపో. నేనే పెళ్లి కూతురుని. ఏం బాగుంది మా కాడుతుంది. అల్లుడు అదే పెళ్లి కూతురా? గడ్డం గిడ్డం ఎందుకు వచ్చినావు? నేను చెప్తాగు. నేను ఎవరు సర్పంచ్. ఊర్లో ఆడవాళ్ళందరూ మొగం లేక బతకాలని చెప్పిన, అందుగురించే అన్న మల్లేష్ గారు రమ్మన్నాడు, నైట్ అవుట్ కు పోతున్నా. మరి జల్దీ రా, మళ్ళీ పొద్దున వచ్చాయి. కాదు పెళ్లి అనుకోని చెప్పి నైట్ అవుట్ పోతుంది అంటుంది. పొద్దున నడకలు వస్తుంది. ఒకప్పుడు 3 నెలలు 4 నెలలు పోతుండే. బాగా టైడ్ అయిపోయిండు. ప్లాన్ చేయమన్నా, నేను మంది వేసుకొస్తా, బాగుంది చూసుకుంటా. ఇదేంటి ఎత్తు కనబడుతుంది? పాస్పోర్ట్ పోగొట్టుకుంటాడు బీరోలో. లేపుర్రి. ఏమైంది మామ? నేను నా కొడుకు ముందు తాగను. ఏమైంది బొమ్మది? నేను మయ్య ముందు తాగను. అల్లుడు నేను తాగుతున్నా అని చెప్పి నా కొడుకు చెప్పకు, నీకు తెలియదు. బావా నేను తాగుతున్నా చెప్పి మయ్యకు చెప్పకు, మయ్యకు తెలియదు. అరే భాస్కర్ మామా పండుకుందాం మామా. అమ్మ గంట అయింది వండుకొని, వీళ్ళు వండుకొని ఉంటుంది. గుడ్ నైట్. వండుకుంటలేరు. ఇప్పుడు నా పాస్పోర్ట్ ఎట్లా తీసుకోవాలి నేను 2 గంటల తర్వాత? బొమ్మది వండుకోలే, పండుకోండి మామా. పండుకురు. ఇప్పుడే మంచి ఛాన్స్. తాళం మీద పెట్టిండు వీడు. మామా అల్లుడు తాళం. తలంగు తకజం తరిగిట నాకజం.
ఎవరు అమ్మా దొంగ పిల్లి ఇది రోజు వచ్చి పాలు తాగుతుంది బామ్మడి అమ్మతోడు మా అమ్మతోడు ఏం చూడలే ఏం చేయలే నాకేం తెలియదు తాళం ఇట్లయితే ఇల్లు తగ్గిందా తగ్గింది ఏం చలిరా బాబు పెళ్లి చేసుకొని ఏం చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను నేను. ఆగు 5 అవుతుందా అక్క వచ్చిందా పెళ్లి చేసుకుంటే అయిపోయింది. నేను చేసుకోండి పెళ్లి చేసుకోవద్దు అనుకుంటే సంతకం పెట్టు అయిపోయింది రిజిస్టర్ మ్యారేజ్ అయిపోయింది. ఇగో నా బిడ్డను ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వానికి ఆస్తి పేపర్లు ఇస్తా అని చెప్పి ఉన్నది. ఇగో ఆస్తి పేపర్లు ఇదేంద్ర ఆస్తి పేపర్లు అని ఇది ఇచ్చిండు. అవును శ్రీకాళహస్తి సరిపోయింది కదా పండగ ఎంజాయ్. ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? సదాం మేడం దున్నేశారు. అండ్ యాదమరాజు వచ్చాక ఇంకా నెక్స్ట్ లెవెల్ అన్నమాట స్కిట్. అండ్ మీ ముగ్గురి కాంబినేషన్ సూపర్, అదిరిపోయింది, వెరీ నైస్. కృష్ గారు చాలా బాగుంది, చాలా బాగా చేశారు, చాలా ఈజీతో చేశారు. వీరు అన్నట్టు బాడీ లాంగ్వేజ్ మామూలు లాంగ్వేజ్ అన్ని బాగున్నాయి. భాస్కర్ చాలా బాగా చేశారు. ఇలాగా యాదమరాజు అద్భుతంగా చేస్తాడు. బాగుంది. మీ టీం తొందరలో జబర్దస్త్ ఒక ఇంపార్టెంట్ టీం అవుద్ది అని అనిపించింది నాకు. ఆల్ ద బెస్ట్. సింగరేణి పేపర్ వేయించుకోడు కదా సింగరేణి ఆ పేపరు నీదే ఒక పేపర్ కొనుక్కోవచ్చు కదా నువ్వు. మేము అడిగినప్పుడు మీరు టీలు ఇవ్వండి కాఫీలు ఇవ్వండి. ఉచిత సలహాలు వద్దు. తెలుసు అక్కడ మేడం గారికి కూడా తెలుసు. నువ్వెందుకు ఫాలో అవ్వవు? ఒక దానిమ్మకాయ ఎంత? దానిమ్మకాయ 20 రూపాయలు సార్. ఒక దానిమ్మకాయ. యాపిల్ కాయ ఎంత? యాపిల్ కాయ కూడా 20 రూపాయలే సార్. ఒక పెన్ చేయవయ్యా. ఈ దానిమ్మకాయ తీసుకొని యాపిల్ కాయ 5 సార్. యాపిల్ బాగుందా? వెళ్ళయ్యా డబ్బులు ఇవ్వండి సార్. దేనికయ్యా? యాపిల్ కి. నేను దానిమ్మకాయ ఇచ్చానుగా. దానిమ్మకాయ డబ్బులు ఇవ్వండి సార్. దానిమ్మకాయ నేను తినలేదు కదయ్యా. కొన్ని యాపిల్ డబ్బులు ఇవ్వండి సార్. నేను దానిమ్మకాయ ఇచ్చా కదా నేను యాపిల్ తీసుకుంది. వాడిని కన్ఫ్యూజ్ చేయకుండా వాడు యాపిల్ కాయ డబ్బులు వాడికి ఇచ్చేయి నువ్వు. కన్ఫ్యూజ్ ఏం లేదు మేడం. సార్ దానిమ్మకాయ ఇచ్చి యాపిల్ తీసుకున్నాడు. మా మిస్సెస్ నమస్తే అండి. మా అబ్బాయి ఆయన మా పక్కింట్లో నాన్న బయటకు పార్క్ వెళ్దాం నాన్న అంటున్నాడు. బాగా సనువు ఎక్కువ. ఈ రోజు నాన్న అన్నాడు, రేపటి రోజు ఇంకో పక్కింటో నాన్న అంటాడు. ఇది చాలా డేంజర్ అవుతుంది. వెళ్ళి వన్ తీసుకొని రాపో. వెళ్ళు. నేను నాన్నే నువ్వు నా కొడుకు. అర్థమైందా? ఎందుకండి చిన్నపిల్లలను పట్టుకుని అలా కొడతారు? ఆడెవడు కొడుకు? నీ కొడుకు. మరి నువ్వేంటి అంతమాన గదిలోంచి అబ్బో రాజుగారు పోలీస్ 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 ఆ పోలీస్ వల్లేరా నా జీవితం ఇలా నాశనం అయింది. ఏముంది పోలీస్ లో? కనిపించే 3 సింహాలు చట్టానికి ధర్మానికి న్యాయానికి 10 రూపాయలైతే కనిపించే 4వ సింహమేనమ్మా పోలీస్ పోలీస్. ఈ అమ్మ కోసం డాక్టర్లు అవ్వలేరా నాన్న? అవుతామమ్మా. 25 ఏళ్ల తర్వాత నీకు బీపీ చెక్ చేయాలా? రాసుకో 120/90 120/90. ఏమండి ఇన్ని సంవత్సరాలు నీకు గుర్తొచ్చా? ఏంటి అదే వాయిస్ చెప్పు ఫస్ట్. ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నా బాబు గారు నేను మీ ఫ్యాన్. ఎంత పెద్ద ఫ్యాన్ అంటే మీ దారిలో నడవాలని చెప్పేసి నా ఇల్లు సికింద్రాబాద్ లో ఉన్న మణికొండలో వాకింగ్ చేస్తుంటా. ఇగో టిష్యూ మీరు వెళ్ళండి, పర్లేదు నేను పడేస్తా. నువ్వు పడేస్తే ఆయనకేమి ఇయ్యాలా? వానికే నేను వాడింది వానికి ఇవ్వడం ఏంటండి? మరి వాడిని తీసుకొచ్చి మీకు ఇస్తే వాడుకోలే.
భగవంతుడు మనకు 10,000 ఎందుకు ఇచ్చాడంటే 10 మందికి అన్నం పెడితే 10 కాలాల పాటు ఆ 10 మంది 10 మందికి చెప్పుకుంటూ పోతుంటే అదే మనకు 10,000. ఏటండి 10 గోల? వాళ్ళు ఎలాగో ఎవరో కాస్త శబ్దం నేనే గ్యాప్ తీసుకున్నాను రా. ఆకలితో కడుపులో పేగులు మాడిపోతున్నాయి. ఇక చాలు, రారా నేను నీకు అన్నం పెడతాను రారా.